పావ్ బజీ పులావ్. ఓకే, సో యాక్చువల్గా పులావ్స్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ రైసెస్ అనమాట. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఫ్లేవర్డ్ రైస్ ఎక్కువగా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటాము, అండ్ ఇప్పుడు పావ్ బాజీ అన్న ఒకటి కొద్దిగా మసాలా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఏ టైంలో అయితే బెటర్? సో ఏంటి అంటే మనము బ్రౌన్ రైస్తోనే చేస్తున్నాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. బట్ మనం వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాం అండ్ పావ్ బజీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాం. సో క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోకుండా అండ్ ఎర్లీ డిన్నర్ ప్రిఫర్ చేస్తే బెటర్. సో అలా కుదరదు అంటే లంచ్ టైంలోనే వాళ్ళు ప్రిఫర్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే ఫ్లేవర్డ్ రైస్ పులావ్స్ అనేవి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ బోల్డ్ అని రెసిపీస్ చేసాము. అండ్ ఇప్పుడు డిఫరెంట్గా మనం ఓన్లీ పావ్ బాజీ అనే మసాలాతోనే ఒక ఫ్లేవర్డ్ రైస్ లాగా చేసుకుంటాం. చూద్దాం మరి ఎలా చేస్తాం ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. అసలు పావ్ బాజీ పులావ్ అనగానే అసలు పావ్ బాజీ అంటే మన అందరి ఫేవరెట్ స్నాక్ యాక్చువల్గా, ఎందుకంటే ఆ మసాలానే చాలా ఇష్టం అందరికీ. సో దాంతో నువ్వు పులావ్ చేస్తున్నావు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఆల్ వెజిటబుల్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది అనమాట. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా బటర్, నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్, ఓకే. ఇప్పుడు మనం వెజీస్ అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. క్యారెట్, బీన్స్, గ్రీన్ బెల్ పెప్పర్, బఠానీ, అలాగే ఆలు కూడా. నెక్స్ట్ మసాలాస్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, పావ్ బజీ మసాలా. సో ఇదే వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కొంచెం క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత కాశ్మీరీ కారం, నెక్స్ట్ సాల్ట్ కూడా. సో కొంచెం హెవీగా ఉంది కదా, సో నైట్ టైమ్స్ మరి ఇది ప్రిఫర్ చేయొచ్చా? సో ఎర్లీ డిన్నర్కి అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే హై ఫైబర్ డైట్ అని చెప్పొచ్చు. అన్ని వెజీస్ అండ్ అలాగే బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. లేదు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు లంచ్లో తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో నార్త్ సైడ్ ఏంటి అంటే చాలా ఏరియాస్లో ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు బికాజ్ అన్ని వెజెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఓవర్ కుక్ చేసుకోకుండా చూసుకుంటే చాలు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయాయి వెజిటబుల్స్ అన్నీ. సో ఇంకా మనం రైస్ వేసుకోవడమేనా? ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన బాస్మతి బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, వావ్, సో పర్ఫెక్ట్ గా ఉంది. అందులోనే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ పావ్ బజీ పులావ్ రెడీ.
యమ్మీ యమ్మీ పావ్ బాజీ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పావ్ బాజీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంపలు 4. పావ్ బాజీ పులావ్ తయారు చేసుకునే విధానం: పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బీన్స్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు, బంగాళాదుంప ముక్కలు, పావ్ బాజీ మసాలా, కశ్మీరీ కారం, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పావ్ బాజీ పులావ్ రెడీ.